హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుచి వేదిక. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన పాలక్ ఎగ్ బుజ్జి అయితే చూద్దాము. చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదండి, చాలామంది పిల్లలు తినరు. సో వాళ్ళకి లంచ్ బాక్స్లో కానీ మనకి ఇలా చేసి పెడితే కనుక ఇష్టంగా తప్పకుండా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలని కూడా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనకి క్విక్గా ఈజీగా కూడా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో మనకి అయిపోతుంది కర్రీ అయితే. నేను ముందుగా ఒక పాన్ అయితే తీసుకున్నాను, అందులో నేను కొంచెం పల్లీల నూనె అయితే తీసుకున్నానండి. పల్లీల నూనె వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నేను అందులోనే కొంచెం ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి పెడితే పిల్లలు తప్పకుండా తింటారండి. ఇదనే కాదు, క్యారెట్లో కానీ తోటకూరలో కానీ ఇలా మన ఎగ్ మిక్స్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇందులోనే కొంచెం నేను పసుపు అయితే వేసుకున్నాను. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. అలాగే కొంచెం ఉప్పు అలాగే కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా క్విక్గా కూడా మనకి అయిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అవి కూడా. ఇందులోనే మనం ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకుని ఉన్న పాలకూర అయితే యాడ్ చేసుకోవాలి. మనకి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పాలకూర కొంచెం స్మెల్ వస్తుంది కదా, సో మనకి బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆకుకూర స్మెల్ అనేది కూడా రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అందులోనే ఇప్పుడు 3 ఎగ్స్ అయితే వేసుకోవాలి. మీకు ఎంత కావాలనుకుంటే ఒక 4-5 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నాకైతే 3 ఎగ్స్ సరిపోయింది, నేను 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఎగ్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి. చాలా ఈజీగా అండ్ క్విక్గా కూడా అయిపోతుంది మనకి కర్రీ అయితే. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్ అయితే. చాలా ఈజీ అండి ఇది పాలకూర ఎగ్ బుజ్జి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.